నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 38 వార్డుల్లో పర్యటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూపర్ 6 పథకాల అమలు తీరుపై అవగాహన, నిరంకుశ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉద్ఘాటన. ఈ నెల 30న చిలకలూరిపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. నియోజకవర్గ పరిధిలో నలుమూలల నుంచి తరలి రావాలని అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ పిలుపు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. సిటీ న్యూస్ కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు, రూరల్ పోలీస్ కార్యాలయం వద్ద త్రాగునీటి పైప్ లైన్ కు మరమ్మతులు. పట్టణంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి కావటి. మరో 45 రోజుల్లో జరిగే ఎన్నికల్లో మద్దతు కావాలని కోరిన మనోహర్. టీడీపీలో చేరిన 6వ వార్డు యువకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి. చిలకలూరిపేటలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తల సమావేశం. కూటమి ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ వైఫల్యాలకు తన 5 ఏళ్ల అసమర్థ పాలనే అద్దమని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. అధికారంలో ఉండి ప్రజల బాగోగులు చూడడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే అబద్దాలు చెప్పినంత సులువు, హత్య రాజకీయాలు చేసినంత ఆషామాషి కాదని జగన్ ఇకనైనా గమనిస్తే మేరని ఆయన హితవు పలికారు. 99% హామీలు అమలు చేశారని తప్పుడు ప్రచారం చేసుకుంటున్న జగన్ నిజానికి ఇచ్చిన హామీల్లో 85% ఎగ్గొట్టిన ఘనుడని ఆయన చురకలు వేశారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలపై విస్తృత ప్రచారాన్ని ప్రతిపాటి నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మంగళవారం రాత్రి చిలకలూరిపేట పట్టణంలో 38 వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు చేపట్టారు. ఇంటింటికి వెళుతూ తెదేపా అమలు చేసే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించిందని వివరించారు. ఆ సందర్భంగానే జగన్ మాట ఇచ్చి అమలు మరిచిన హామీల గురించి కూడా ఆయన చర్చించారు. మద్య నిషేధం అన్న మాట గాలికి వదలడమే కాక నాసిరకం మద్యంతో 35 లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఆ నాసిరకం మద్యం కారణంగా 30,000 మంది ప్రాణాలు పోయి వారి తాళిబొట్లు తెంచిన జగన్ పార్టీని ఓడించి తీరాలని పిలుపునిచ్చారు ప్రతిపాటి. అలాగే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని అధికారంలోకి వచ్చి 9 సార్లు ఛార్జీలు పెంచి 64,000 కోట్ల రూపాయల భారం వేసిన మోసానికి కూడా గుణపాఠం చెప్పడానికి ఇదే సరైన సమయమన్నారు. 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పిన వంచనపై గుండెలు మండుతున్న నిరుద్యోగులు ఇప్పటికే వైకాపాకు సరైన సమాధానం చెప్పడానికి ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఇసుక అక్రమాలు నియంత్రిస్తానన్న మాట తప్ప ఎంత భారీ దోపిడీలకు తెరలేపారనే విషయాన్ని కూడా ఢిల్లీ స్థాయి వరకు చర్చించుకుంటున్నారని, ఆ రంగంలో 50,000 కోట్లకు పైగా దోపిడీ చేసి 124 వృత్తులు, వ్యాపారుల ఉసురు తీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో అయితే దేశంలోనే ఏపీని నంబర్ 1 స్థానంలో నిలిపిన జగన్ దారుణాలను ప్రజలందరూ పంటి బిగువన భావిస్తున్నారన్నారు. వాటన్నింటికీ పరిష్కారం చరమగీతంగా ఒకటేసారి బటన్ నొక్కి జగన్ సర్కార్ను సాగనంపడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. మొత్తంగా చూస్తే వైకాపా పాలనలో ధరల పెంపు, పథకాల కోత, మహిళలు, వెనుకబడిన వర్గాలపై దాడులతో రాష్ట్రం పరిస్థితి దారుణంగా మారిందన్నారు. కష్టాలు తీరి రాష్ట్రం అభివృద్ధి బాట పట్టాలంటే కూటమినే గెలిపించాలని కోరారు. అనంతరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు ప్రత్తిపాటి పుల్లారావు. ఆ విధంగా మనం కేబుల్ 150 రూపాయలకి, 2 రూపాయలకు మంచినీళ్లు, చెత్త పనులు తీసేస్తాం, కరెంటు బిల్లు తగ్గిస్తాం, 4,000 పెన్షన్ చేయబోతున్నాం. చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు కుప్పంలో పెన్షన్ 3,000, 4,000. అదేవిధంగా నాసిరకం మందు తీసేస్తున్నాం. ఎందుకంటే మద్యపానం అని చెప్పి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మద్యపానం అనేది అందరూ ఓట్లేశారు. ఆడబిడ్డలు పాపం ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నారు.
ఈ తాగుడు లేకపోతే. రాబోయే 10 ఏళ్ళకు అప్పు తెచ్చాడు. ఇంకెవడు మద్యపానం అమలు చేయలేడు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని రాబోయే 10 ఏళ్ళు కూడా మద్యపాన నిషేధం చేయకుండా చేశాడు. మీ ఆడబిడ్డల ఉసురు తగులుతుంది జగన్మోహన్ రెడ్డికి. నేను మద్యపాన నిషేధం అమలు చేసి 2వ ఓటు అడుగుతానని చెప్పాడు ఆ రోజు ఎన్నికల్లో. చెప్పాడా లేదా? మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని వస్తాడమ్మా రేపు ఓటు వేయడానికి, ఓటు అడగడానికి? మద్యపాన నిషేధం లేదు, చెయ్యకపోగా రాబోయే 10 ఏళ్ళకి ఆ మద్యపానం మీద తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఇంకెవరు మద్యపానం అమలు చేయలేరు, ఎవరు చేయలేరు ఇంకా రాబోయే 10 ఏళ్ళు. అందుకని చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రేటు తగ్గిస్తాం, 60 రూపాయలు 200 చేశాడు. రేటు తగ్గిస్తామని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పారు. కనీసం రేటు తగ్గించి మంచి మద్యం ఇస్తాం, ఇచ్చేది కూడా నాసి రకం తీసేస్తాం, పేదవాడి ప్రాణాలు కాపాడుతాం, పేదవాడికి నాసి రకం మద్యం ఇచ్చి చనిపోయే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చంద్రబాబు గారు కుప్పంలో ప్రకటించారు. అది ఈ జగన్మోహన్ రెడ్డి పాపం. రాబోయే 10 ఏళ్ళు మద్యపాన నిషేధం అమలు కాదు. కావాల్సినంత అప్పు తెచ్చాడు. ఈరోజు కేంద్రంతో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. కేంద్రం లేని ఈరోజు రాష్ట్రం నడవదు. కేంద్రం ఉంటేనే జీతాలు ఇవ్వగలుగుతారు, కేంద్రం ఉంటేనే ఈ పథకాలన్నీ అమలవుతాయి. ఎందుకంటే కేంద్ర సహకారం లేనిది మనం సూపర్ 6 పథకాలు అమలు చేయలేము. కేంద్రం ఉండాలి, రాష్ట్రం ఉండాలి, కేంద్ర సహకారం ఉండాలి. అందుకనే ఈరోజు సూపర్ 6 పథకాలు. జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలని మోసం చేశాడు. షర్మిల ఏం చెప్తుందో చూశారు జగన్మోహన్ రెడ్డిని. తోడ పుట్టిన చెల్లి ఏం చెప్తా ఉంది? మా అన్న మీ బిడ్డను అంటాడు, మీ ఆస్తులు కాజేస్తాడు రేపని చెప్తుంది వాళ్ళ అన్న గురించి. చెప్పిందో లేదా? అంటే వాళ్ళ అన్న బుద్ధి ఏంటో వాళ్ళ చెల్లెలు చెప్తా ఉంది. మా అన్న ఈ నాసిరకం మద్యం రాబోయే రోజుల్లో కిడ్నీ లివర్లు పోతా ఉన్నాయి అని కూడా స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా మరొక చెల్లి వాళ్ళ బాబాయిని ఎవరు చంపారంటే మా అన్నను విచారించమని చెప్పింది. మా అన్నను విచారిస్తే ఎవరు చంపారో తెలుస్తుందని కూడా వాళ్ళ చెల్లి చెప్పింది. అంటే మన ముఖ్యమంత్రి ఎటువంటి ముఖ్యమంత్రో ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ ఇచ్చాడు. మా శేషారత్నమ్మ గారికి ఏమైనా ఇల్లుంటే శేషారత్నమ్మ గారు ఏదైనా కోపం చిలకలూరిపేట నియోజకవర్గ గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలని జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కార్యకర్తలందరూ తరలి రావాలని చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కావటి మనోహర్ తో పాటు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ మాట్లాడుతూ చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా తనను నియమించినందుకు సీఎం జగన్ కు సహకరించిన వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని, ఈ నెల 30న నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తానని, తర్వాత నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని పేర్కొన్నారు. విస్తృత స్థాయి సమావేశానికి కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి రావాలన్నారు. పట్టణంలో గ్రామాల్లో నాయకులను కార్యకర్తలను కలుపుకుని ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైఎస్ఆర్సీపీకి సీఎం జగన్ కు ఓటు వేయాలని అడుగుతామని వివరించారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చిలకలూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా మా ప్రీతమ నేత మా జగనన్నకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా నియామకానికి సహకరించినటువంటి శాసన మండలి సభ్యులు పెద్దలు, గతంలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లాలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటంలో తన వంతు కృషి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మర్రి రాజశేఖర్ గారికి, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటరు
అయోధ్యరామిరెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి రేపు 30వ తేదీన శనివారం ఉదయం 10 గంటలకు SMS ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా మరి పెద్దలందరూ కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి గారి యొక్క సమాధిలో దగ్గర ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించడం తదుపరి ఎన్నికల ప్రచారం మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, మరలా సంక్షేమాన్ని ప్రతి ఒక్క గడప గడపకి మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% మంది పైచిలుకు ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జగనన్న జెండా భుజాన పెట్టుకొని మా జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ, ఆయన చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ తప్పకుండా ప్రతి ఒక్క గ్రామాన వాడన అదేవిధంగా డివిజన్ తిరిగి తప్పకుండా అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేపించి ఇటుపక్క శాసనసభ అభ్యర్థిగా నన్ను, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. తప్పకుండా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చాలా విశ్వాసంతో, చాలా నమ్మకంతో, చెబితే చేస్తాడనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగనన్నను ముఖ్యమంత్రి చేయాలి, మరలా మన ఇంటికి సంక్షేమాన్ని తెచ్చుకోవాలి, మన ప్రాంతంలో సచివాలయ వ్యవస్థను ఇదే విధంగా కొనసాగింపు చేసుకోవాలి, మన ప్రాంతంలో మన పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాలలు ఏ విధంగా అభివృద్ధి చేశారో మన పిల్లల భవిష్యత్తును మార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషిని ఇదే విధంగా కొనసాగింపు చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, మరి జగనన్న ఆశీస్సులతో, అదేవిధంగా మరి పెద్దలందరి యొక్క దీవెనలతో తప్పకుండా గెలుస్తామని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అనేది ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం అని చెప్పేసి కూడా చెప్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, చాలా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళాయి. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మెచ్చుకుంటూ ఉన్నారు. ఆయన పరిపాలన ద్వారా ప్రజలకి మేలు జరిగింది. ఆయన పరిపాలన ద్వారా ప్రజల్లో ఎక్కడా కూడా అసంతృప్తి ఛాయలు లేవు. పూర్వం రోజుల్లో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే ఎంతో కొంత మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులకి లంచాలు ఇవ్వనిదే పని కానటువంటి పరిస్థితులు ఉండేవి. అటువంటిది ఏమీ లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకి సంక్షేమ పథకాల ఫలాలు చేరటం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి వర్గాల్లో దాదాపుగా 80% పైచిలకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారు. నూతనంగా సమన్వయకర్తగా మనోహర్ నాయుడు గారు గుంటూరు నగర మేయర్ని ఇక్కడ నియమించడం జరిగింది. మనోహర్ నాయుడు గారు మంచి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుపరిచితులు. గుంటూరు మేయర్ ఏమి కొత్త కాదు, మన గుంటూరు పక్కనే ఉంది. పూర్వం అయితే మనం గుంటూరు పార్లమెంటులోనే ఉండేటువంటి వాళ్ళం. 2009 నుంచి మనం నసరాపేటలోకి వచ్చాము. కాబట్టి మనోహర్ నాయుడు గారిని అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం.
రేపు 30వ తారీఖున ఇక్కడ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి మనం ఇక్కడి నుంచి మన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని, మన అసెంబ్లీ అభ్యర్థి మనోహర్ నాయుడు గారిని కార్యకర్తలందరూ కూడా ఆశీర్వదించేటట్టుగా వారందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో కష్టపడి పనిచేసి మన పార్టీని గెలిపించుకునే దిశగా ఆ రోజు అందరికీ కూడా దిశానిర్దేశం చేయబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఆ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరిగాయి. రాష్ట్రంలో అరాచక పాలనపై విసుగెత్తిపోయిన ప్రజలు టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో పలువురు యువత వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పనిచేసి ప్రభుత్వ ఏర్పాటుకు కార్యకర్తలంతా నడుం బిగించాలని సూచించారు. పార్టీలో చేరిన కొణిదెల దుర్గా ప్రసాద్, ముతుకురు ఈశ్వర్, పాలపు వెంకట శేషయ్య, నాదెండ్ల శివకృష్ణ, క్రాంతి తదితరులు టీడీపీలో చేరారు. సిటీ కేబుల్ న్యూస్ కథనానికి మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది స్పందించారు. పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సెంటర్ లో త్రాగునీరు పైపుల నుంచి వృధాగా సైడ్ డ్రైన్ లోకి కలిసిపోతోంది. దీనిపై మంగళవారం సీసీ న్యూస్ నందు కథనం ప్రసారం చేయగా వెంటనే స్పందించిన కమిషనర్ గోవిందరావు బుధవారం ఉదయం 7 గంటలకు వాటర్ సరఫరా చేసే సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో పనులు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రజా సమస్యలపై సీసీ న్యూస్ దృష్టి సారిస్తున్నారని, సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని పలువురు సిటిజన్లు సిటీ కేబుల్ న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా లోక్ సత్తా రాష్ట్ర నాయకులు భానుప్రసాద్ ను కూడా స్థానికులు అభినందించారు. పట్టణంలో కుమ్మినేని వీరశంకరరావు గారి హాస్పిటల్ కార్నర్లో ఏదైతే వాటర్ లీకేజ్ జరుగుతుందని చెప్పి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి వెంటనే స్పందించి వారి సిబ్బంది వచ్చి వెంటనే మొదలుపెట్టి ఇక్కడ పనులు చేపట్టారు. ముందుగా వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ప్రజలు కోరుతా ఉన్నాం, మనకి 20 సంవత్సరాల క్రితం ఇదే సమయానికి ఉదయం 7 గంటల నుంచి 11-12 గంటల వరకు కూడా అందరూ సైకిళ్ళ మీద నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఏఎంజీ పుణ్యాన ఇవాళ మంచినీటి సమస్య లేదు. అంచేత నీటిని వృధా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం సరైనది కాదు. పౌర సమాజానికి ఖచ్చితంగా బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. ఈవేళ మనం పట్టణంలో చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉంటే ట్యాపుల నుంచి నీళ్ళు పోతూ ఉంటాయి. గంటల తరబడి నీళ్ళు పోతూ ఉన్నా ఎవరు కూడా దాన్ని బిరడా కొట్టడం కానీ ఒక ఆపేటువంటి ప్రయత్నం చేయకపోవడం చాలా దురదృష్టకరం. వాటర్ కూడా ఎవరు చేయాలి? మేము మన ఇళ్ల ముందు నీరు యొక్క ప్రాధాన్యత గుర్తించబోతే ఇప్పటికే కొనుక్కుంటున్నాం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీల్లో పాల్గొని మంచి క్రీడా ప్రతిభను కనబర్చి జాతీయ సబ్ జూనియర్ క్యారమ్స్ పోటీలకు ఏఎంజీ విద్యార్థులు ఎంపికయ్యారు. చిలకలూరిపేట పట్టణంలో అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు పర్యటించారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులను వారి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని రెడ్ల బజార్లో నివాసం ఉంటున్న పీఎస్సీఎస్ చైర్మన్ కొండవీటి ఆంజనేయులు ఇంటికి వచ్చి ఆయన్ను కలిసి మద్దతు తెలపాలని కావటి మనోహర్ కోరారు. అదేవిధంగా తోట రాజేంద్ర ప్రసాద్, రామచంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లి వారిని కలిశారు. కొద్దిసేపు వారితో మాట్లాడారు. అనంతరం సుబ్బారెడ్డి నివాసానికి కూడా అసెంబ్లీకి అభ్యర్థి కావటి మనోహర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. విజయోత్సవం మా అన్న భారీ మెజార్టీతో కలవాలని మనసారా కోరుకుంటూ ముందు జెండాక పార్టీ వద్దిల్లాలి మనోహర్ గారి నాయకత్వం, వద్దిల్లాలి మనోహర్ నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి మా అన్న మనోహర్ గారి నాయకత్వం. మా వార్డు నాయకుడు పెద్దలు గౌరవనీయులు తాలా అంజిరెడ్డి గారి నాయకత్వంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సొసైటీ చైర్మన్ అయినటువంటి కొండవీటి ఆంజనేయులని నేను నా స్వగ్రానికి వచ్చి నలుగురు కలిసిన మా మనోహర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారికి తప్పకుండా
ఈ వార్డే కాదు టౌన్లో కూడా వారి కోసం కృషి చేస్తూ భారీ మెజార్టీతో వచ్చే విధంగా నా ఇంత కృషి నేను చేస్తానని సమనీయంగా నా గృహానికి వచ్చినందుకు సమనీయంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి మెజార్టీ రావాలని కోరుకుంటూ పట్టణంలోని జంపని భాస్కర్రావు సినీ కళ్యాణ మండపంలో బుధవారం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు తాడిపత్రి జయరామిరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎన్డీఏ మిత్రపక్ష అభ్యర్థి టీడీపీ నాయకులు ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. అలాగే అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబుతో పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుకు స్థానిక బీజేపీ పూర్తి మద్దతిస్తుందన్నారు. పుల్లారావు గెలుపు కోసం బీజేపీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. పుల్లారావు మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధికి ఎన్డీఏ గెలుపు అత్యవసరమన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టు పూర్ణచంద్రరావు, పరంకుశం శ్రీనివాసరావు, వేసిగిన అంజీరావు, మల్లెల శివనాగేశ్వరరావు, డి పుల్లయ్యతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి 6 పార్లమెంటు స్థానాలు ఇచ్చారు, అట్లానే 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. 6 పార్లమెంటు స్థానాల్లో కూడా మన అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. 10 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించవలసిందిగా ఉన్నది. అది 1-2 రోజుల్లో ప్రకటించడం జరుగుతాము. అట్లానే ఇప్పుడు మనం ఈ ఎలక్షన్లో పనిచేస్తే మనం ఏదన్నా సొంత పనులు పెద్దగా ఏమండవు, ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు మనం పని చేయడానికి అవకాశం కలిగింది. కాబట్టి మనం పని చేసినప్పుడే రేపు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నప్పుడు ఆయనతోటి మనం పని చేయించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. శక్తివంతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీని పునరుద్ధరించాలని చెప్పి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ అలయన్స్ లో పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పరిపాలన లేకుండా ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తూ ఎవరైనా ఎదురు తిరిగిన వాళ్ళని, మాట్లాడిన వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరిస్తూ పరిపాలన లేకుండా, అభివృద్ధి లేకుండా పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద ఆ పార్టీ అవినీతిని, ఆ పార్టీ యొక్క నిరంకుశత్వాన్ని రేపు ఇంటికి పంపించే కార్యక్రమే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. మన స్థాయిలో మనం ఉద్యమాలు చేశాం, ఫైట్ చేశాం, కేసులు పెట్టించుకున్నాం, అధికారులతో పోరాటం జరిగింది. కావున ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రతిపాటి పుల్లారావు గారిని మనందరం కూడా, మీరు ఒక మాటలో చెప్పాలంటే నా వ్యక్తిగత అభిప్రాయం, మీరు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎంత అదృష్టం చేసుకుంటేనో ఎలాంటి అభ్యర్థి మీకు రావడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇది దీంట్లో పొగడతానికి అవకాశం లేదు, పొగడతానికి అవకాశం లేదు. అధికారం ఉన్నా లేకున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా కూడా నేను చాలా సందర్భాల్లో చూసాం. మాది పక్క అసెంబ్లీ, పెద్దకోటపాడు అసెంబ్లీ, పార్టీ కార్యకర్తలని అంత బాగా చూసుకునేవారు వారు. ఎందుకంటే ఇవాళ మీ చిలకలూరుపేటలో ముఖ్య నాయకుల గురించి కూడా ఎన్నో సందర్భాల్లో వారు చెప్తా వచ్చారు. నాకు కూడా మనందరినీ కలుపుకెళ్తారు. మరి అందరికీ కూడా ఆయన యొక్క గెలుపు మనం కృషి చేసి అత్యధిక మెజార్టీతో పల్నాడు జిల్లాలోనే అత్యంత ఎక్కువ మెజార్టీని మనం అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీద ఉందని చెప్పేసి అని మీ అందరికీ కూడా నిర్ణయించుకున్నాం. ఏదైతే ఈ తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి ఆ రోజు పార్టీలకు ఆయన మద్దతుగా పలకడం జరిగింది. 2014లో ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా పరిగెత్తిందో ఒకసారి మనందరూ తెలుసు. మన రాజధానికి అమరావతిగా కొనసాగిస్తూ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిని కొనసాగించాలని చెప్పేసి ఆ రోజు భావించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్పాడో ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతిగా కొనసాగిద్దని మాయమాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం తెలుగుదేశం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదు, మేజర్ షేర్ కేంద్ర ప్రభుత్వ నిధులు. బైపాస్ రోడ్డు వచ్చిన, అమృత స్కీమ్ వచ్చిన, టిడికో ఇళ్ళు వచ్చిన, సిమెంట్ రోడ్లు వేసిన, ఎన్ఆర్జీఎస్ పనులు జరిగిన, కేంద్ర స్కూల్ తీసుకొచ్చిన,
కేంద్ర ప్రభుత్వం నుంచి స్కూల్ కూడా తీసుకొచ్చాం. ఆ విధంగా మేజర్ షేర్ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తీసుకొచ్చాం. ఈ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నది అని ప్రశ్నించేటువంటి వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. కేంద్రం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి ఉందా? ఈ రోజు వైఎస్ఆర్సీపీ తరఫున వచ్చే ముస్లిం మైనారిటీ పెద్దలు కావచ్చు, దళిత సంఘాల నుంచి వచ్చేటువంటి వాడు కావచ్చు, పొత్తు గురించి ప్రశ్నించేటువంటి వాడు నేను ఒకటే చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి, జీతాలకి, వడ్డీలకి మన రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందా అని వాళ్ళకి సమాధానం చెప్పాలి. జీతాలకి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకు సరిపోతుందా మన ఆదాయం, రాష్ట్ర ఆదాయం? కేంద్రం లేకుండా రాష్ట్రం ఎక్కడన్నా ఒక అడుగు ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉందా? సమాధానం చెప్పాలి. వచ్చేటువంటి ముస్లిం మైనారిటీ పెద్దలు కావచ్చు, దళిత సంఘాల నాయకులు కావచ్చు. బీజేపీ పొత్తు గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ 5 ఏళ్ళు ఎక్కడ నిద్రపోయారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎన్ఆర్సీ సిఏ బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమయ్యారు? వీళ్ళు నోళ్లు ఏమైనాయి? ఆ రోజు 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా 4% అమలు కాకుండా కోర్టుకు పోయినటువంటి పెద్దలు ఆ 4% అమలయ్యేటువంటి దానికి చంద్రబాబు గారు చేసినటువంటి కృషి ఎందుకు మాట్లాడాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎన్నికల పుణ్యమా అని పట్టణంలో ఎలాంటి ఫ్లెక్సీలు లేకుండా ప్రశాంతంగా ఉందని లోక్సత్తా పార్టీ నాయకులు మాదాసు భానుప్రసాద్ అన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఫ్లెక్సీలు తొలగించాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు స్పందించలేదని, ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా తొలగించడం మంచి పరిణామమని భానుప్రసాద్ అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 638 వార్డుల్లో పర్యటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. సూపర్ 6 పథకాల అమలు తీరుపై అవగాహన, నిరంకుశ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉద్ఘాటన. ఈ నెల 30న చిలకలూరిపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. నియోజకవర్గ పరిధిలో నలుమూలల నుంచి తరలి రావాలని అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ పిలుపు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. సిటీ న్యూస్ కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు. రూరల్ పోలీస్ కార్యాలయం వద్ద త్రాగునీటి పైప్లైన్ కు మరమ్మతులు. పట్టణంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి మరో 45 రోజుల్లో జరిగే ఎన్నికల్లో మద్దతు కావాలని కోరిన మనోహర్. టీడీపీలో చేరిన 6వ వార్డు యువకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి. చిలకలూరిపేటలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తల సమావేశం. కూటమి ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం. ఇవి ఈనాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.